హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను ఈ మధ్య ఒక చిన్న కథను చదివాను. ఆ కథ నాకు ఎంతగానో నచ్చింది. దానిని మీతో పంచుకోవాలని అనిపించింది. అందుకే ఈ చిన్న వీడియో చేస్తున్నాను. దయచేసి చూడగలరు. కథలోకి వెళ్దామా? తల విలువ నోరు చెబుతుంది. ఈ విషయం మీకు ఎంతమందికి తెలుసు? మీకు తెలిసి ఉండొచ్చు. కానీ ఈ వాక్యానికి సరిపడ కథ నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఇక కథలోకి వెళ్దామా? ఒకనాడు ఒక రాజు వేటకు వెళ్ళి చాలాసేపు వేటాడి అలసిపోయి ఒక బావి దగ్గర విశ్రాంతి తీసుకున్నాడు. రాజుకి దాహంగా అనిపించింది. దగ్గరే బావి ఉంది, కానీ నీరు తోడటానికి అవసరమైన చేద లేదు. సమీపంలోనే ఒక చిన్న కుటీరం ఉంది. అందులో ఒక గుడ్డి సాధువు ఉంటున్నాడు. ఆ కుటీరానికి వెళ్ళి చేద తీసుకురమ్మని రాజు మొదట ఒక భటుణ్ణి పంపాడు. ఆ భటుడు సాధువుని చూసి, ఒరే బక్క బైరాగి, నీరు తోడే చేదయ్యి అన్నాడు. నా వద్ద చేద లేదు అన్నాడు ఆ సాధువు. తరువాత రాజు తన మంత్రిని పంపాడు. మంత్రి వచ్చి, ఏమై సాధు, నీ దగ్గర చేద ఉండకుండా ఉంటుందా? ఒక్కసారి నీరు తోడుకొని ఇచ్చేస్తాం అన్నాడు. అయ్యా, నా దగ్గర నిజంగానే చేద లేదు అన్నాడు ఆ సాధువు. ఈసారి రాజే బయటికి వచ్చి బయలుదేరి, స్వామి, దాహంతో బాధపడుతున్నాను, బావిలో నీరు తోడుకోవడానికి చేద ఇవ్వండి అన్నాడు. అప్పుడు ఆ సాధువు, మహారాజా, తమకు మంచి నీరే ఇస్తాను, ఒక్క క్షణం ఆగండి అంటూ సాధువు లేచాడు. అది చూసి రాజు ఆశ్చర్యపడి, నేను రాజునని మీకెలా తెలిసింది అని అడిగాడు. మహారాజా, తల విలువ నోరే చెబుతుంది అన్నాడు గుడ్డి సాధువు. ఇది కథ. మీకు బాగా నచ్చిందా? అందుకే అంటారు మన పెద్దలు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. అలాగే ఎదుటివారు మనకన్నా ఎంత చిన్నవారా లేదా అంగవైకల్యంతో ఉన్నవారా ఇలాంటివేమీ పట్టించుకోకుండా మనం ఖచ్చితంగా ఎదుటివారికి మర్యాదనిస్తే అదే మనకు విలువను తెచ్చిపెడుతుంది. అందుకని మీకు ఈ కథను చెప్పాలనిపించింది. మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. మీకు ఒకవేళ కథ నచ్చితే చిన్న లైక్ చేసి కమెంట్ చేయరా? బాగుంటే బాగుందని చేయండి, బాగోకపోతే ఏం బాగోలేదో చెబితే దాన్ని సరి చేసుకుంటాను. ప్లీజ్. థ్యాంక్ యూ.